దేవుని స్తోత్రం అందరికీ నా వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దయచేసి అందరూ వీక్షిస్తున్నట్లయితే తమ యొక్క బైబిల్లో 107 దర్శనట్లయితే 107 కీర్తన 107 కీర్తన 21 నుంచి 21 వచనం వరకు పోయిన వారం మనం ధ్యానించడం చదువుతున్నాం. 107 కీర్తన 22 నుంచి 43 వరకు మార్చి చదువుతున్నాం. 22 వచనం నుంచి వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహంతో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. యెహోవా కార్యములను సముద్రంలో ఆయన చేయు అద్భుతములను చూసి వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండి శ్రమ చేత వారి ప్రాణం తగ్గిపోయేను. శ్రమకు తాళలేక వారి యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. అవి నిర్మలమైనవి, వారు సంతోషించి వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను. జనసమూహములో వారు ఆయనను గణపరచుదురుగాక, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎడారి నేలగాను, ఎండిన నేలగాను, సత్తువగల భూమిని చెవిటి పరగాను మార్చెను. వారు అతని నివాసపురము ఏర్పరచుకున్నట్లును, పొలంలో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికంగా సంతానాభివృద్ధి జరిగి ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు. యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు, మోసగాళ్ళందరూ మౌనముగా ఉందురు. బుద్ధిమంతుడైన వారి విషయంలో ఆలోచించును, యెహోవా పాదసేవలను జనులు తలపోయిగాక. దేవుడి మాట దీవించుగాక. దయచేసి అందరూ కూర్చుని మోకరించినట్లయితే ప్రార్థన చేస్తున్నాం.
వాక్యం గురించిన ప్రార్థన. స్తోత్రం తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, మా ప్రభుల ప్రభువా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడా, మా పరమ వైద్యుడా, మా పోషకుడా, మా విమోచకుడా, మా దేవా, నీకు వందనం. స్తోత్రం తండ్రి. అయ్యా, మా పాపుల రక్షకుడైన దేవా, మా రక్షణ దుర్గమా, మా ఆశ్రయ దుర్గమా, స్తుతులపైన దుర్గాన్ని స్థాపించువాడా, ఈరోజు మేము ధ్యానించుకోబోతున్న 107వ కీర్తనలో 22వ వచనం నుంచి 43వ వచనం వరకు నీవు మా మధ్యలో నుండి మాట్లాడుకోవచ్చేమో. నీ కూడా నేను సంగతులు తెలియజేయము తండ్రి. వినగలిగిన చోటు, గ్రహించగలిగిన మనసు ఇక్కడ ఉన్న వారికి అందరికీ దయచేయమని కోరుతున్నాను తండ్రి. ఈ యొక్క ఆఖరి వారం, ఈ సంవత్సరంలో ఆఖరి 3 దారులన్నీ నీ ఆత్మ, నీ నడిపింపు, నీ యొక్క ఆశీర్వాదం దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 107వ కీర్తనలో మనం ధ్యానం చేసుకున్నాం. మార్చి చదివిన వాక్యాలను 23వ వచనంలో ఒక మాట ఉంది. మొట్టమొదటి ఏంటంటే, వారు 21వ వచనంలో వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహంతో ఆయన కార్యములో ప్రకటించుదురుగాక. ఎవరు ఉత్సాహంతో ఉంటారో, ఎవరు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తారంటే, ఎవరు ఆయన మనల్ని పోతారో, ఎవరైతే ఆయన చేత మేలు పొందిన వారి ఉంటారో, ఎవరు ఆయన చేత స్వస్థపరచబడిన వారి ఉంటారో, ఆపద నుంచి విడిపోబడిన వారు ఎవరైతే ఉంటారో, ఎవరైతే వారి జీవితంలో వారి కలిగిన అవమానం, వారి కలిగిన ఇబ్బందులను బట్టి, దేవుని ద్వారా వారు పొందిన మెప్పును బట్టి, దేవుని ద్వారా వారి కలిగిన మేలును బట్టి వారు దేవునికి ఏం తెలియజేస్తారో కృతజ్ఞతాస్తుతులు. మరి ఇక్కడ 23వ వచనంలో మాట్లాడారు, ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయువారు మహాజలము మీద సంచరించు వ్యాపారం చేయువారు. చూడండి, ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయువారు. ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేసిన వ్యక్తులు ఎవరు? ఇక్కడ రాయబడిన ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు వారు ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేస్తారు. వారు చేసిన ప్రయాణం అంతటిలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మరి ఓడలెక్కి వారు ప్రయాణం చేసినప్పుడు వారి కలిగిన ఇబ్బంది ఏంటంటే, 24వ వచనంలో చూడండి, యెహోవా కార్యంలో సముద్రంలో ఆయన చేసిన అద్భుతాలు చూస్తుంది. ఏంటి అద్భుతంలో? ఆయన సెలవుగా తుఫాను పుట్టెను, అది దాని తరంగము పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమున దిగుచు నుండి శ్రమ చేసే వారి ప్రాణములు కరిగిపోయాను. మక్కులైన వారి వలె వారు ముందుకు వెనకకు దొరుకుచు ఇటు అటు కొలుచుండేది. సముద్రంలో కలిగిన తుఫాను వేగం బట్టి వారి కలిగిన ఇబ్బంది, ఆ యొక్క వారి పరిస్థితి ఎలా ఉంటే, ఈ యొక్క సముద్రం అలల చేత సముద్రం మధ్యలో వారి ప్రయాణం అవుతుండగా, వారి ప్రయాణం అంతటిలో చూడండి తుఫాను వేగింది. తుఫాను చెప్పి వస్తుందా? చెప్పకుండా వస్తుంది. సమస్యలు కూడా చెప్పొస్తాయా? చెప్పకుండా వస్తాయి. సో వారి కలిగిన ఈ యొక్క తుఫాను బట్టి వారు ఏం చేస్తున్నారు చూడండి. వారు ఎప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. వారు తూచు ఉన్న స్థితి వచ్చింది. వారి ప్రాణం కరిగిపోయి, అంటే మా ప్రాణాలు ఈ సముద్రంలోనే కలిసిపోతాయా? ఈ యొక్క తుఫాను చూస్తే మేము అంతమైపోతామా? నేటి ధరలో చూసుకున్నట్లయితే ఈ తెగులు చేతనే మా ధరలు అంతమైపోతుందా? ఈ బాధ చేతనే మా యొక్క రాష్ట్రం, మా దేశం, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క తెగులు చేత తన ధరం అంతమైపోతుందా అనే ఒక భయం ప్రతి ఒక్కరు వస్తూ ఉండవచ్చు. అలాగే ఇక్కడ ఓడ చేత ఓడలో ప్రయాణం చేస్తున్నారు. వీరికి తుఫాను చేత వారు ఏం చేస్తున్నారు? భయపడ్డారు. అయ్యో మా ప్రాణాలు కరిగిపోతున్నాయి, వారి ప్రాణాలు పోయేంతటి పరిస్థితి వచ్చింది. చూడండి, ఆకాశం పైన ఆకాశం కింద సముద్రం మధ్యలో ఓడలో ఉన్నారు. వారి కలిగిన ఇబ్బందులు చూడండి. శ్రమకు తాళలేక వారు ఏం చేస్తారు? 28వ వచనంలో చూడండి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించెను. శ్రమ కలిగినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు మందిరానికి ఎక్కడికి ఎప్పుడైతే ఇబ్బంది జరుగుతుందో, ఎప్పుడైతే సమస్య వస్తుందో, అప్పుడే మందిరాలకు వస్తే దేవుడు గుర్తొస్తాడు. మనిషి ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. ఎప్పుడు గుర్తొస్తుంది? ఆపద కలిగినప్పుడు. ఆపద తమ జీవితంలో ఎప్పుడైతే శ్రమ వస్తుందో, ఆపద ఎప్పుడు వస్తుందో, వీళ్ళు కలిగిన ఆపద ఏంటి? ఇంత
సముద్రంలో తుఫాను రేగింది. బ్రతికితే మేము ఒడ్డుకి వెళ్తే బ్రతకగలుగుతాం, రేవుకి వెళ్తే బ్రతకగలుగుతాం. మరి రేవేమో వీళ్ళు దొరకట్లేదు, సముద్రం మధ్యలో ఉంది. అగాధమైన అలల చేత, తుఫాను చేత పీడిపబడి వీరు శ్రమలో ఉన్న సమయంలో వారు ఏం చేసినారు చెప్పండి? ఎవరిని ఆశ్రయించినారు వారు? చూడండి, ఎవరిని ఆశ్రయించిన వారు? శ్రమలో తాళలేని వారి యెహోవాకు, అయ్యా దేవా మనం శ్రమలో ఉన్నాం. చూడండి, మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవులు చెప్పుకునే వాళ్ళందరూ ప్రార్థన చేయాలి. దేశం నుంచి నీ తోటి సహోదరుల నుంచి ప్రార్థన చేయాలి. నేటి తరంలో జరుగుతున్న ఈ విపత్తు నుంచి, తెగుల నుంచి విడిపింపు చేయాలని తెలియాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా మొదలుపెట్టారు, ఆ మొర మీలో కూడా ఉండాలి, ఆ మొర నాలో కూడా ఉండాలి. నేను కూడా అదే ప్రార్థన చేయాలి, మీరు కూడా అదే ప్రార్థన చేయాలి. మొర పెడితే దేవుడు మొరను ఏం చేస్తాడంట? మొరను విని ఆపద నుండి వారిని విడిపించను. నిన్ను, నన్ను, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని దేవుడు ఏం చేస్తాడు? విడిపించి తప్పిస్తాడు. ఎప్పుడు మనం మొరపెట్టినప్పుడు. మొరపెట్టగా వారికి జవాబు తెచ్చేవాడు. గాడ్ ఇస్ రెస్పాండింగ్ గాడ్. ఎప్పుడు నీవు రెస్పాండ్ అయ్యాలి కావాలి. ఫస్ట్ నేను తగ్గించుకొని, నేను విధేయుడిగా చేసుకొని, నీకు నేను పక్కన పెట్టి నువ్వు మందిరానికి వచ్చి నీ యొక్క సమయాన్ని నీ ఇంట్లో అయినా సరే నువ్వు ప్రార్థన చేస్తున్నాయి కదా. నీ యొక్క వ్యక్తుల నుంచి, నీ కుటుంబం నుంచి, నీ బంధువుల నుంచి, నీ స్నేహితుల నుంచి నువ్వు ప్రార్థన చేయాలి. వారి బావుల నుంచి ప్రార్థన చేయాలి. నీ ఇరుగు పొరుగు వారి నుంచి, చుట్టుపక్కల వారి నుంచి ప్రార్థన చేస్తున్నారా? నిజంగా ప్రార్థన చేసే ప్రజలుగా ఉన్నారా? ఎవరు ఎండిపోతే మాకేంటి అనే ప్రజలుగా ఉన్నారా? దేవుడు ఈరోజు వాక్యంతో మాట్లాడుతున్నాడు. చూడండి, తాళలేక వారు ఏం చేసినారో దేవుడు వైపు చేయగలరు. వారి పొందిన శ్రమను బట్టి నీ స్నేహితుడికి శ్రమ వచ్చినందుకు ప్రార్థన చేయాలి. ఆ శ్రమ నీ శ్రమగా నువ్వు భావించాలి. ఎప్పుడు నిజమైన స్నేహితుడు తన స్నేహితుడి గురించి ఏం పెట్టాలన్నా ప్రార్థన పెట్టాలి. ఎవరిలో రాబడేది కదా, నిజమైన స్నేహితుడు ఎవరో నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు వారు నిజమైన స్నేహితుడు. నీ నుంచి, నా నుంచి ప్రాణం పెట్టిన దేవుడు. 29వ వచనంలో ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు ఆగిపోయాను. చూడండి, దేవుడు ఏం చేసినాడు? వచ్చిన తుఫాను, వచ్చిన శ్రమని ఆపివేసినాడు. కాబట్టి ఆ శ్రమ నుంచి, ఆ తుఫాను నుంచి వారు బయటపడగలుగుతున్నారు. మరి తుఫాను ఆగిపోయింది. మరి అవి నిమ్మలమై వారి సంతోషించి వారి కోరిన రేవులకు ఆయన వారిని నడిపించను. వారు వెళ్ళాల్సిన గమ్యాన్ని, వారు వెళ్ళాల్సిన ప్రాంతానికి వారు చేరుకోగలిగారు. రేవుకు వారు చేరుకోగలిగారు. ఎందుకు చేరుకోగలిగారు చెప్పండి? వారు ఏం చేసినా చెప్పండి? ప్రార్థన చేసినారు, మొరపెట్టినారు. కాబట్టి దేవుడు ఉత్తరం నుంచి సెలవించి వారిని విడిపించినారు. విడుదలతో మనకి ఏం కలిగింది? సంతోషం. చూడండి, ఈ సంవత్సరంలో అనేకమైన సమస్యలు. ఈ ఇయర్లో కొంతమంది అడిగితే ఇది బ్యాడ్ ఇయర్ అండి, బ్యాడ్ ఇయర్, బ్యాడ్ ఇయర్ మరి బ్యాడ్ ఇయర్ అంటున్నారు. ఎందుకు? ఈ సంవత్సరంలో జరిగిన ఇబ్బందులు ఎప్పుడు జరగలేదు. మనకంటే కాస్త తినగలుగుతున్నాం, పోషింపగలుగుతున్నాం. కానీ తిండి లేకుండా ఆకలి చాలా సంవత్సరంలో అధికంగా జరిగాయి. ఈ సంవత్సరంలో బిజినెస్ పనిలా, ఉద్యోగాలు కొంతమంది లేవు. మరి ఎటువంటి పరిస్థితుల్లో చూడండి, ఎటువంటి పరిస్థితికి వచ్చినా ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతాయి? ఎందుకు ఇట్లాంటి విపత్తులు జరుగుతాయి? దీనికి కారణం ఏంటి? ఎప్పుడు పాపంలో ఉన్నప్పుడు, ఎప్పుడు దేవుడు మర్చిపోతున్నాము. మన దేవుడు మనం ఎప్పుడైతే మర్చిపోతామో, మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడం మర్చిపోతామో, దేవుడు సమస్యను కలిగజేస్తున్నాడు. ఆ సమస్య నుంచి విడుదల మళ్ళీ మొదలుపెట్టి విడుదల పొంది సంతోషభరితంగా ఉండాలి. విడిపించి వారు చేయబడినారు. నిమ్మలతో సంతోషించి వారు కోరిన దేవుడు ఆయన వారిని. మరి వ్యక్తులలో చేర్చబడ్డ వ్యక్తులు చెప్పండి, ఇశ్రాయేలు వారు కోరిన దేవుడు చేర్చినట్టుగా ఉంది. మరి యేసుక్రీస్తు వారు కూడా ఒక పడవలో ప్రయాణం చేస్తున్న సమయం ఒకటి ఉంది. ఎక్కడ రాయబడిందంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రాయబడింది. యేసుక్రీస్తు వారు ప్రయాణం చేస్తున్న సమయంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే 27వ వచనం వరకు
ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మ రక్షించమని చెప్పి ఆయనను లేపి, అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రయాణం కదా! యేసుక్రీస్తు వారు ఓడ ఎక్కి ప్రయాణం చేయడానికి బయలుదేరారు. మరి యేసుక్రీస్తు వారు ఎవరు వస్తున్నారు చెప్పండి ప్రయాణం చేయడానికి? ఆయన శిష్యులు. ఎంతమంది ఆయన శిష్యులు? 12 మంది శిష్యులు యేసుక్రీస్తు వారితో ఓడ ఎక్కి ప్రయాణం చేయడానికి వెళ్ళారు. సో ఓడ ఎక్కినారు, ప్రయాణం జరుగుతుంది. ఓడ ద్వీపంలో యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్న సమయం. చూడండి, యేసుక్రీస్తు వారు నిద్రించినదంటే శిలువలో నిద్రించింది ఒకసారి, రెండోసారి నిద్రించడం ఎక్కడంటే ఓడలో మాత్రం. ఆయన నిద్రించినట్టుగా పలుచోట్ల రాయబడింది. ఇది ఒకటి సముద్రంలో మనం చూస్తాం. ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయవారు, మరి ఓడలెక్కి సముద్రంలో ప్రయాణం చేయవారు ఇస్రాయేల్ ప్రజలు చూస్తున్నాం. ఓడలెక్కి సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు చూస్తున్నాం? యేసుక్రీస్తు వారిని చూస్తున్నాం. యేసుక్రీస్తు వారి అక్కడ తనతో పడుతున్న శిష్యులు ఆ ఊళ్ళో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసిన సమయంలో ఏమైంది చెప్పండి? ఏమైంది? ఓడకని తుఫాను, గొప్ప తుఫాను లేదుగా. అయ్యో, వాళ్ళు ఏం చేస్తారు? గొప్ప తుఫాను రాలని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దోణికి అల్లల చేత కప్పబడిన తుఫాను లేచినందున ఆ దోణి అల్లల చేత కప్పబడిన. అప్పుడు నిద్రించుండగా వారు ఆయన ఎదురు వచ్చి, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించము, మేము చనిపోతున్నాము దేవా, ఈ తుఫాను భయంకరమైన తుఫాను వచ్చింది, ఈ తుఫాను చేత అల్లల చేత పడవ మునిగిపోయేటువంటి సమస్య వచ్చింది, మేము నశించిపోతున్నామని రక్షించము. దేవుడు ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా. ఎందుకన్నా మాట చెప్పండి? దేవుడు వారితో తోడుగా ఉన్నప్పుడు వారు ఎందుకు భయపడాలి? వారు ఏం లేదు, విశ్వాసం. దేవుడు మాతో తోడుగా ఉన్నాడు, అభిషేకుడు మాతో ఉన్నాడు, రక్షకుడు మాతో ఉన్నాడు అనేది వారు మర్చిపోయినారు. వారు ఏం చేసినారు? సామాన్య ప్రజలు ఏం చేసినారు? భయపడ్డారు. చూసి అల్లను చూసి తుఫాను చేసి తుఫాన్లో మేము చనిపోతామేమో, ఇంకా నశించిపోతామేమో, మా తరం ఉంటుందేమో అని చెప్పి భయపడ్డారు. ఎవరు తప్పు తిరిగినారు? చేతులు ఆకాశం వైపు తప్పి ప్రార్థన చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేసినట్టు వారు ఏం చేస్తున్నారు? నశించిపోతున్న సమయంలో ఎవరు తప్పు తిరిగినారు? నిద్రపోతున్న యేసుక్రీస్తు వారిని లేపి, యేసయ్యా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించము. యేసయ్యా, ఇప్పుడు చేయాల్సిన ప్రార్థన ఏంటి? యేసయ్యా, మా దేశంలో ఎంతో మంది నశించిపోతున్నారు, సత్యం తెలుసుకోకుండా ఎంతో మంది చచ్చిపోతున్నారు, పాపంలో చనిపోతున్నారు, ఈ యొక్క వైరస్ బాధపడి ఎందరో వ్యక్తులు, పెద్ద పెద్ద వాళ్ళు, వృద్ధులైన వారు అందరూ నశించిపోతున్నారు దేవా, నశించిపోకుండా వారిని రక్షించు అని నువ్వు ప్రార్థన చేస్తున్నారా? మీ యొక్క సొంత క్రైస్తవులైన వారికి ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. సొంత ప్రయోజనాల గురించి ఇతరుల గురించి చూడాలని ప్రార్థన చేయాలి. నీవు నీ స్నేహితుని ప్రేమిస్తే, నీవు ఒక బంధువుని ప్రేమిస్తే ప్రేమించు, కానీ నీ ప్రార్థన అనేది నీ దేశం గురించి, నీ రాష్ట్రం గురించి, నీ యొక్క ప్రధానమంత్రుల గురించి, మంత్రుల గురించి చేయాలి. ప్రధానమంత్రి గురించి కూడా ప్రార్థన చేయాలి. దేశానికి సరిగ్గా పరిపాలనలో చూడండి, మన దేశం పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి వారు అనేకమైన ఇబ్బందులు కలిగేస్తున్నారు బార్డర్లో. మరి మన జవాన్ల గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? నశించిపోతున్న జవాన్ల గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? వారి కుటుంబాలైతే ఏం చేస్తారు? దేశం కోసం వారు ఏం పెడుతున్నారు? ప్రార్థన పెడుతున్నారు. చూడండి, మన దేశం గురించి వారు తక్కువ పనిచేస్తున్నారు కాబట్టి దేశం కావాలి. ఒకవేళ వాళ్ళందరూ సైలెంట్ పని జరిగిపోతే ఏమవుతుంది? మన దేశం
దేశము అక్కడ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఉన్న కమాండో కానీ ఇప్పుడున్న ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఇప్పుడున్న ఆర్మీ కానీ బహుబలంగా మారింది భారతదేశంలో. మరి ఒక మాట మనం గట్టిగా చెప్పుకోవచ్చు, ఇప్పుడున్న ప్రధానమంత్రి పరిపాలనలో మన దేశం బలంగా ఉంది. హల్లెలూయా, గట్టిగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వారికి కావాల్సిన ఆయుధాలు ఇచ్చినాడు, వారికి కావాల్సిన రైట్స్ ఇచ్చినాడు, వారికి కావాల్సిన చెప్పండి ధైర్యాన్ని ఇచ్చినాడు, వారికి కావాల్సిన ఫోర్స్ ఇచ్చినాడు, పవర్ ఇచ్చినాడు. ఇప్పుడు గన్స్ అన్ని ఉంటే ఏం లాభం? అవతల వ్యక్తికి పోరాడుతుంటే షూట్ చేసే అథారిటీ లేకుంటే ఏం లాభం? వాళ్ళకి ఇప్పుడు ఆ అథారిటీ కూడా ఇచ్చినాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఎవరు కృతజ్ఞతలు చెప్పాలి? దేవునికి. రెండోది ప్రధానమంత్రి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ యొక్క అధికారం ఇవ్వడం వల్ల వారు ఏం చేయగలుగుతారు? వాళ్ళ ప్రాణాన్ని వారు రక్షించుకోగలుగుతారు, దేశాన్ని రక్షించగలుగుతారు, మనందరం కాపాడగలుగుతాం. హల్లెలూయా. చూడండి, వారు ఏ సమయం చూడండి, ఏ డిగ్రీలో, ఏ సెల్సియస్లో చూడండి, అస్సాం అంటే కాశ్మీర్ బార్డర్లో చూసినట్లయితే ఎంతో -డిగ్రీస్లో ఉంటుంది. వారు -డిగ్రీస్లో ఉంది, వారు బార్డర్ నుంచి పోరాడుతున్నారు. మనం ఎంత సురక్షితంగా ఉన్నాం. హల్లెలూయా. మరి చూడండి, నశించిపోతున్న గురించి, వారి కుటుంబం గురించి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. క్రైస్తవులు తగిన ఒకటి ఉంది, మొరపెట్టాలి, ప్రార్థించాలి, అల్ప విశ్వాసంలో ఉండకూడదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఏం చేయాలి? మొరపెట్టాలి. మొరపెడుతున్నావా? నేనైతే మొరపెడుతున్నాను ప్రతిదినం. హల్లెలూయా. మొరపెట్టిన ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు ఏం చేసినారు చెప్పండి? అందుకు అల్పవిశ్వాసులు ఎందుకు భయపడుతున్నారని వారితో లేచి గాలి సముద్రము గతింపగావి ఎక్కడి మిమ్మల్ని ఆయన సముద్రం. దేవుడు ఒకే మాట గతించినాడు. ఎవరు గతించినాడు చెప్పండి? యేసయ్య పేరు వాళ్ళు ఏం గతించాలి చెప్పండి? సముద్రం లేదు. సముద్రం వచ్చింది లాస్ట్. సముద్రం లేదు. ఎప్పుడున్న వైరస్ గతించాలి యేసయ్య నామములో. హల్లెలూయా. దాన్ని గతిస్తే యేసయ్య నామములో తగ్గిపోతుంది. వచ్చే సంవత్సరం ఈ బాధలు ఉండదు, వచ్చే సంవత్సరం ఈ నష్టం ఉండదు, వచ్చే సంవత్సరం దేశంలో ఈ ప్రాణ నష్టాలు ఉండకూడదు, వచ్చే సంవత్సరం ఈ ఆకలి చావులు ఉండకూడదు అని ప్రార్థన చేయి. ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఎంతమంది వస్తారు చూద్దాం. 29, 30, 31 3 దినాలు మందిరంలో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. మీతో పాటు నేను కూడా ఉపవాసంలో ప్రార్థన చేద్దాం. ఆకలి చావులు ఉండదు, దేశంపై నష్టం జరగదు, దేశ రక్షణ గురించి, జవాన్ల గురించి, వారి కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి. దేశాన్ని ఏలుతున్న యొక్క ప్రధానమంత్రి గురించి కూడా ప్రార్థన చేయాలి. ఒక్కడే వ్యక్తి ఫ్యామిలీ ఉందా ఏముందా? ఎవరు లేదు. అందరికీ దూరంగా ఉండి ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు కదా. సో తన పని చేయకుండా ఆటో వీటు తిరగలేదు కదా. అందరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఫస్ట్ 2-3 ఇయర్స్ అన్ని కనిపిస్తే ఏం చేస్తున్నాడు? ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు లేదా? అందరు ప్రధానమంత్రి వారి కంట్రీస్ ప్రెసిడెంట్స్ అందరికీ కలిసి ఏం చేసినాడు? వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేశాన్ని స్ట్రాంగ్ చేసినాడు. రాగానే దేశంలో అన్ని స్ట్రాంగ్ చేయలేదు. ఎందుకు? ఒకవేళ యుద్ధం జరిగితే, ఒకవేళ పక్కన ఉన్న దేశాలతో ఇబ్బంది కలుగుతుంది. ముందుగానే మంచి జ్ఞానం చెప్పుకోవాలంటే ఒకవేళ ఒక 100 అయినా కావచ్చు, కానీ జ్ఞానవంతంగా ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఏం చేసిండు? వాళ్ళతో సహాయం పొందుకోగలుగుతున్నాడు. ఇప్పుడు ఏదైనా దేశం మన కంట్రీకి యుద్ధానికి వస్తుందంటే అమెరికా దేశం ఏం చేస్తానంటే చెప్పండి, మేము ఇండియాకి సపోర్ట్ ఇస్తామని. జపాన్ కూడా ఏం చేస్తుంది? ఇండియాకి సపోర్ట్ ఇస్తాము. చాలా మన కంట్రీకి సపోర్ట్. దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మన దేశానికి సపోర్ట్. అది దేశ రక్షణ ద్వారా మన ప్రధానమంత్రి. చూడండి, ఆ నాయకత్వాన్ని మనం ఏం చేయాలి? ఇంకా మంచి పరిపాలన కావాలి. ఇంకా ఇప్పుడు జరుగుతున్న ఎన్నో రైతుల గురించి కూడా ఎన్నో జరుగుతున్నాయి. వారి గురించి, వారి కుటుంబాల గురించి కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయండి. నశించిపోతున్న జనం గురించి ప్రార్థన చేయండి. చూడండి, గర్జించే స్వరం దేవుడు గర్జించినాడు. వేసే నామమును గర్జించినట్లయితే జరిగిపోతున్న ఏమవుతుంది చెప్పండి? సముద్రంలో ప్రయాణం, ఓడలో ప్రయాణం చేస్తున్న వ్యక్తులను చూస్తున్నాము ఇక్కడ. వారు దేవుడు ప్రజలు
విశ్వాసం వచ్చిన ప్రజలే, రక్షించబడిన ప్రజలే, విశ్వాసం ఎవరు ఆయన శిష్యులైంది. చిన్న సెకండ్ చిన్న యొక్క చిన్న యొక్క ఏం చేస్తున్నారు, చిన్న ఇబ్బంది చెప్పండి. దేవుడు ఏం చేస్తున్నారు, విశ్వాసం వల్ల ఏర్పడింది. నేను బాప్తిజం తీసుకున్నాను, నేను రక్షణ పొందాను. విశ్వాసం దేవుడి మీద ఉందా, బంధువుల మీద ఉందా, ఇంకెవరి మీద ఉంది? దేవుడి మీద విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం గురించి మీకు కొన్ని మాటలు నేను తెలియజేస్తాను. విశ్వాసం గురించి సో యేసుక్రీస్తు వారు పడవలో ప్రయాణం చేసినట్టుగా చూస్తున్నా. ఇంకొక వ్యక్తి కూడా ప్రయాణం చేస్తాడు ఓడలో. మరి ఎక్కడ? అపోస్తల కార్యంలో అపోస్తలుడైన పౌలు కూడా ప్రయాణం చేస్తారు. మరి ఆ ప్రయాణంలో ఏం జరిగింది, మరి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు, ఆయనతో ఎవరు కూడి ఉన్నారు, ఏం జరిగింది అనేది కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. అపోస్తల కార్యంలో 27వ అధ్యాయము 14వ వచనం నుంచి. కొంచెం సేపైన తర్వాత ఊరకులను నేను పెనుగాలి క్రేతు మీద నుండి దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక పోయినందున ఎదురు నడిపించడం అని గాలికి కొట్టుకొని పోతుంది. తర్వాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకుంటా బాగా కష్టతరమాయను. దాన్ని పైకెత్తి కట్టిన తర్వాత తాను మొదలైన తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టి మరియు సుర్గీసను ఇసుక తిప్ప మీద పడుతునేమో అని భయపడి ఓడ చాలా తిప్పివేసి కొట్టుకొని పోయి మిక్కి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేసి 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రిని పారవేసి కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములు తప్పించుకుందు ఆశ బుద్ధిగా పోయాను. వారు బహుకాలం భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నుంచి అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకాయే వెళ్ళవలసిందని, అప్పుడు హాని నష్టం కలగకపోవను. హల్లెలూయా. చూడండి, వీళ్ళు ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ఎవరు ప్రయాణం చేస్తున్నారు? రాజు ప్రయాణం చేస్తున్నారు. రాజు సైన్యం ప్రయాణం చేస్తుంది. వారితో పాటు ఖైదీలైనటువంటి ఎవరు ఖైదీగా ఉన్నారు ఇక్కడ చెప్పండి? పౌలుతో ఉన్న కొంతమంది ఖైదీలు కూడా ఉన్నారు. పౌలు ప్రయాణం చేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు ఒక రాజు ప్రయాణం చేస్తున్నారు. వారితో ఒక బృందం మనం చెప్పుకోవచ్చు. ఒక బృందం, ఒక సైన్యం ప్రయాణం చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రయాణం అవుతున్న సమయంలో ఏం జరుగుతుంది చెప్పండి? గొప్ప గాలి వచ్చింది. గాలికి వచ్చిన తర్వాత పడవ ఏం చేస్తుంది? తాళలేకపోయింది. పడవ వీళ్ళలో ఓడ ఎప్పుడు పడిపోతుందో తెలియదు. మరి వాళ్ళు కట్టిన రాళ్ళు కూడా వాళ్ళు ఏం చేసినారు? మరో సైడ్ ఇంకో సైడ్ కట్టడానికి ప్రయత్నించారు. మరి నీళ్ళ తాకే రాళ్ళు కూడా వెతికిపోయే పరిస్థితి వస్తుంది. మరి ఇంకా ప్రయాణం అవుతుండగా మొదటి రోజు ఏం చేసినారు చెప్పండి? పడవలో సామాన్యాన్ని ఏం చేసినారు? పడివేసినారు. తర్వాత పడవకు సామాగ్రి ఉంటాయి కదా, కొన్ని పడవకు సంబంధించిన సామాగ్రి, అవి వాటిని కూడా పడివేస్తారు. చూడండి, 22వ వచనంలో ఏమన్నదంటే, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని వేడుకొనుచున్నాను,
పరికరాలు కానీ మొత్తం ఇందులో ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు ఏం చేశారని పడేసినారు. వీళ్ళు వ్యక్తులు మాత్రం ఎందుకు ఓడ తేలిక అవుతుంది, ఓడ తేలికైతే సముద్రం తారీఖు మేము ఉండగలుగుతాం, మేము బ్రతకగలుగుతాం ఆశతోటి వాళ్ళు ఏం చేశారు అన్ని పడేసినారు. అయినప్పటికీ వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు భయం పుట్టుకొచ్చింది. వారి మధ్యలో అపోస్తలుడైన పౌలుడు ఏమంటున్నాడు, భయపడకుడి, మీరు వెళ్ళిన దిశ కరెక్ట్ కాదు, మీరు ప్రయాణం చేసిన ప్రయాణం కరెక్ట్ కాదు. ఏమన్నాడు చూడండి ఇక్కడ అపోస్తలుడు పౌలు వారి మధ్య నిలిచిన ఎలా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసిందని అప్పటి హాని నష్టము కలుగుకోను. సో మీరు బయలుదేరిన ప్రయాణం కరెక్ట్ కాదు, మీరు చేసేది కరెక్ట్ కాదు, వారంటూ మీకు హాని కలగదు, మీకేం కాదు, మీరు భయపడకండి, మీ ప్రాణానికి ఏమి కాదు. 22 వర్షంలో అంటాడు, ఇప్పుడే మీరు ధైర్యం తెచ్చుకోండి, మిమ్మల్ని వేడుకొచ్చున్నాను, ఓడకే కానీ మీలో ఎవరి ప్రాణములకు ఓడకే కాదు మీకే కాదు, మీరు ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. ధైర్యపరిచేవారు కావాలి. హల్లెలూయా. చూడండి అపోస్తలుడైన పౌలు భయంతో కొట్టుకుంటున్న సమయంలో ఏం చేస్తున్నాడు చెప్పండి, ధైర్యాన్ని చెప్తున్నాడు. అయ్యేలా ఎంత మృదువుగా మాట్లాడుతున్నాడు, అయ్యేలా సంభాషణ చూడండి. మనం మాట్లాడేటప్పుడు మర్యాదతో సంభాషించేటప్పుడు బహు జాగ్రత్త కలిగి మాట్లాడాలి, మర్యాదతో మాట్లాడాలి. మారుమనసు పొందకుండా వెళ్ళాలని మాట్లాడి మారుమనసు పొందిన తర్వాత నీ భాష, నీ మర్యాద, నువ్వు రక్షణ తీసుకున్న తర్వాత నీ యొక్క బిహేవియర్ మారాలి. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో చిన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, విజేత దేవుని విజయమేంటి చూడండి. వారికన్నా నైవేద్యం నాకేం అవసరం అనుకోలేదు వాళ్ళతో ఉంది, అయినా వారికి ఏం తెలియజేస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. చూడండి 25వ వచనం, కాబట్టి అయ్యారా ధైర్యం తెచ్చుకొని నాతో తుముతు చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. నేను ఇంకా చెప్పబోతున్నాను, ధైర్యంగా ఉండదని. అపోస్తలుడైన పౌలుని ఆధారం చేసుకొని ధైర్యంగా ఉండండి చెప్తున్నాడు. ఈ ఆధారం ఉన్నది దేవుడితో వచ్చి చెప్పింది సమాచారం. ఎవరితోటి ఎన్ని దినాలు రోడ్డు ప్రయాణం చేస్తుంటే దాదాపుగా చూడండి ఎన్ని దినాలు 27వ వచనంలో చూడండి, 14వ రాత్రి వచ్చినప్పుడు మేము ఆద్రియ సముద్రంలో ఇటు కొట్టుకొని పోతుండగా అర్ధరాత్రి మీద ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించింది. బూడిద వేసి చూచి 20 బారులలోతని తెలుసుకునేది. ఇంకను కొంత దూరము వెళ్ళిన తర్వాత మరలా బూడిద వేసి చూచి 15 బారులలోతని తెలుసుకునేది. చూడండి, వారు లోతును చూస్తున్నారు, సముద్రపు లోతుని. ఎంత లోతున్నది, లోతును చూస్తున్నారు, భయపడుతున్నారు. లోతును చూస్తున్నారు, ధైర్యం చెప్పే వ్యక్తి పక్కనే ఉన్నాడు, దేవుడు లోతు ద్వారా సమాధానం ఇస్తుంది. అయినప్పటికీ సహజంగా వాళ్ళకి ఏంటి, మానవులైన వారు కాబట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎవరికి ధైర్యం ఉంది చెప్పండి, అక్కడే ఒక వ్యక్తికి ధైర్యం ఉంది. ఎందుకు? సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దూత ద్వారా సమాధానం వస్తుంది కాబట్టి ధైర్యంగా ఉంటాడు. దేవుడు నమ్మిన వ్యక్తి కాబట్టి మనం కూడా దేవుడి మీద విశ్వాసం పెట్టుకొని నమ్మకం కలిగి ధైర్యంగా ఉంటాం. దేవుడు ఆత్మ ఎప్పుడు పెరిగివారు పర్వత రాజ్యానికి పెరిగివారు నా పర్వత రాజ్యానికి వెళ్ళాలి. ఈ 31వ వచనంలో చూడండి, అందుకు పౌలు మీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకోలేదని శతాధిపతితో సైనికులతో చెప్పారు. వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు పోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమి పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనడానికి వేడుకొచ్చున్నాను. ఇది మీ ప్రాణ రక్షణ సహాయమును. మీలో ఎవరి తన నుండి ఒక వెంట్రుకను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనడని అందరినీ బతిమాలను. ఈ
విశ్వాసంతో ఉన్నారు, ప్రాణ భయంతో ఉన్నారు. భయపడకండి. మీ వెంట్రుకలు కూడా ఏం కాదు, మీకేం కాదు, మీకేం కాదు, మీ ఓడకేం కాదు. వాళ్ళు తాళ్ళు కూడా తెంపివేసినారు. ఓడ కట్టిన తాళ్ళు ఉంటాయి కదా, వాటిని కూడా తాళ్ళు లేక తెంపివేయడం జరిగింది. సో అటువంటి సమయంలో ధైర్యపరుస్తున్నారు. భయపడకండి. 14 దినాలు అయిపోయింది. కొద్దిగా ఆహారం తీసుకోండి. ఆహారం ఎందుకు తీసుకోవాలి? మీ ప్రార్థన కోసం. కొంచెం తీసుకుంటే మనం మీరు బ్రతకగలుగుతారు. ఒకవేళ ఆహారం లేకుండా మీరు చనిపోతే మీ మధ్యలో ఒక అపోస్తలుడు వ్యక్తి ఉన్నాడు. ఆయన నుండి కూడా మీరు చనిపోయిన దేవుడికి అవమానం. దేవుడు పూర్తి చేత ప్రేరేపబోయే వారిని ధైర్యపరుస్తూ వారిని ఏం చేస్తున్నాడు? కొంత ఆహారం పుచ్చుకొని బలం పొందుకుని ముందుకు సాగని తెలియజేసిన 35 వర్షంలో ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకోలేదు. ఆమేన్. హల్లెలూయా. భయపడుతూ ప్రాణభయంతో ఈ ప్రజల్లో శతాధిపతికి సైనికులు మరియు 14 రోజుల తర్వాత వారు ఏం చేసినారు? ఉపవాసాన్ని వెళ్ళినారు. చూడండి, ఒక రొట్టె వ్యక్తితో ఏం చేసినాడు? చెప్పండి. విరిచి కృతజ్ఞతాస్తుతులు దేవుని తెలియజేశాడు. మనమందరం కూడా క్రైస్తవులు నాయకులు ఏం చేస్తారు? చెప్పండి, భోజనం పెట్టుకొని ప్రార్థన చేస్తారు. కృతజ్ఞతాస్తుతులు. చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మొదటిగా ఏం చేసినాడు? ముందు తను తిన్నాడు, తర్వాత తింటాడు, ధైర్యం తెచ్చుకొని మిగతా వాళ్ళందరూ అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొని ఓడలో ఉన్న మేమందరము 276 276 మంది ఉన్నారు ఓడలో. మరి వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసింది. చూడండి, వారు కావాల్సిన భోజనం తినేసినారు. ఎంతమంది? 276 మంది భోజనం చేసినారు. ఇంకా ఓడలో ఇంకేమున్నాయి? గోధుమలు కూడా ఉన్నాయి. మరి ఆ గోధుమలు ఏం చేసినారు? సముద్రంలో పడేసినారు. ఇప్పుడు ఓడ ఏమైంది? తేలికైనప్పుడు ఏమైంది? చూడండి, ఉదయమైనప్పుడు అది ఈ దేశంలో వారు గుర్తుపట్టలేదు. కానీ దరిలో ఒక సముద్రపు పాయను చూసి సాధ్యమైన అందులోనికి ఓడను తోయాలని ఆలోచించారు. కనుక లంగరును కాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్టు నింపి ముందటి తెరచాప గాలికెత్తి సరిగ్గా దరికి నడిపించేది. కానీ 2 ప్రమాదం కలిసిన స్థలంలో చిక్కుకొని ఓడ మేట పట్టించింది. అందువల్ల అన్ని కూరుకొని పోయి కదలికను అమరను ఆ దెబ్బకు బద్దలైపోసాగాను. ఖైదీలు ఎవరు ఈదుకొని పారిపోకున్నట్లు వారిని చంపవలసిన సైనికులకు ఆలోచన పెట్టారు. కానీ శతాధిపతి పౌలును రక్షింప నిర్దేశించి వారిని ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగల వారు సముద్రంలో దుమికి దారికి పోవద్దని కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించింది. ఇలా అందరూ తప్పించుకొని గెలిచేది. హల్లెలూయా. ఇంత గొప్ప మ్యారేజ్ కదా. చూడండి, ధైర్యం తెచ్చుకున్నారు, ఆహారం పుచ్చుకున్నారు, ఓడలో ఉన్న దాని మొత్తం పడవేసుకోవడం జరిగింది. సో ఓడ శతాధిపతి ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి? మాకైతే చనిపోతామన్న సమస్యలో చనిపోతామన్న సమయంలో మమ్మల్ని ధైర్యపరిచి నేను చాలని దూత ద్వారా సమాచారం ఇచ్చినాడు. ఈ అపోస్తలుడైన పౌలు మాత్రం బాప్తిజం మీతోనైతే 5 ఏళ్ళైతే విడిచిపెట్టదన్న ఆలోచన కలిగి ఉన్నాడు. మరి ఒక్కొక్కరు చూడండి, ఓడ ఒడ్డుకు ఎందుకు వెళ్ళలేదు చెప్పండి? కారణం 2 సముద్రాలు కలిసినాయి. అక్కడ ప్రాంతంలో 2 సముద్రాల అలల తాకిడికి ఓడ ముందరికి వెళ్ళట్లేదు. మీకు ఇక్కడ కలిసిన అనే పదానికి కింద ఫుట్నోట్ చూడండి. 2 సముద్రములు కలిసినవి. సో ఆ 2 సముద్రములు కలవడం వల్ల ఏమైందంటే ఓడ ముందరికి సాగట్లేదు. ఒడ్డు ఏం కనిపిస్తుంది కొంత దూరం. ఈత కొట్టిన వాళ్ళందరూ దూకేసి
ఆజ్ఞాపించిన ఈత కొట్టిన వాళ్ళు కానీ ఈత కొట్టే వాళ్ళు ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా మిగతా వాళ్ళు ఓడలో ఉన్న చెక్కలు వాటి వేసి బదులు చేసుకుని బదులుగా మార్చుకొని వారు ఓడని ఊరికి వెళ్తారు. వెళ్ళే సమయంలో అందరూ 276 మంది రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఎవరు చనిపోయినట్టుగా లేదు, ఎవరు మృతి చెందినట్టుగా లేదు. మరి అందరూ ఎలా రక్షింపబడ్డారు? దేవుని కృప దూత చేత ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ప్రేరేపింపబడి వారందరినీ దేవునికి ప్రార్థన చేసి రక్షించుకోగలిగినాడు. హల్లెలూయా. ఒక మంచి విశ్వాసం ఉంటే దానిని మన దేశం కూడా బాగుపడుతుంది, మన ప్రాంతాలు కూడా బాగుపడతాయి. ఎప్పుడూ మొరపట్టే వ్యక్తి ఉండాలి, ప్రార్థన చేసే వ్యక్తి ఉండాలి. బంధువులు కుటుంబంలో మొరపెట్టే ప్రార్థన చేసే వ్యక్తి, దేవుని ఆత్మచేత నింపబడ్డ వ్యక్తి, పౌలు ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ జనాలు అంతా రక్షింపబడతారు, బ్రతికి పట్టగలుగుతారు. మన భాష బ్రతికి పట్టగలుగుతారు. చూడండి వాళ్ళందరూ కూడా చూడండి ఇప్పుడున్న విపత్తు నుంచి బతికినా లేదా? ఎంత సమస్య. మరి వచ్చే సంవత్సరం కూడా మన బంధువులు మన రాష్ట్రంలో దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా బతకాల. ప్రార్థన చేద్దాం. రండి, సిద్ధపడండి, కుటుంబాలు రండి, ఉద్యోగాలు ఉన్నవారు కాకుండా ఇల్లు ఉన్నవారు రండి. ఉదయకాలం సమయానికి కేటాయించబడుతుంది, రండి. అలా సాయంకాలం కూడా ఉపవాసంలో పాల్గొనండి, ఖచ్చితమైన ఉపవాసం చేయండి. సంవత్సరం అంతా కాస్త కృతజ్ఞత స్థితులు చెల్లిస్తూ ఆ దేవుడికి మహిమపరుస్తూ ముందుకు సాగుతాం. దేవుడి యొక్క మాటలు దీవించుగాక. దయచేసి అందరూ తలపించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. దేవాదానికి వందనం స్తోత్రం తండ్రి. కనికర స్వరూపుడానికి వందనం స్తోత్రం. దయదాక్షిణ కూడా నీకు వందనం స్తోత్రం తండ్రి. ఇశ్రాయేలు ప్రజలు ఓడ తాకిడికి తాళలేకపోయినా తండ్రి. అయ్యా ఓడ సముద్రం అయ్యా వారి మీద భూమికి ఆకాశములకు వారి ప్రాణాలు ఉన్నట్టుగా ఉన్నాయి. వాళ్ళ ప్రాణంగా అరిగిపోయినట్టుగా అయ్యా తగ్గిపోయినట్టుగా కుషించినట్టుగా ఉన్న పరిస్థితుల్లో దేవాలంటే అయ్యా వారు నీ వైపు తిరిగి మొదలుపెట్టగా అయ్యా దేవాలంటే వారి మనాలను సంతోషభరితులుగా చేసినావు తండ్రి. అయ్యా ఒక సముద్రాన్ని నిమ్మలుగా చేసినావు తండ్రి. ఎట్టి రీతిగా ఇశ్రాయేలు ప్రజలను రక్షించగలిగినావు తండ్రి. యేసుక్రీస్తు వారు తన శిష్యులు ఓడలో ప్రయాణం చేయుచుండగా యేసుక్రీస్తు వారిని కూర్చుండగా అయ్యా గొప్ప అల్ల చేత అయ్యా పెనుగాలి తుఫాను రేగిందండి. శిష్యులు అయ్యా భయపడి విభ్రాంతి అయ్యా చనిపోతామా నశించిపోతామా ఒక భయంతో యేసుక్రీస్తు వారిని భయం చనిపోబోతున్నారు అల్ప విశ్వాసాలని యేసుక్రీస్తు వారు అని యొక్క గాలిని సముద్రం యొక్క రేగిన తుఫాను గర్జించగలిగిన తండ్రి. అయ్యా అతి రీతిగా యేసు నామములో మేము కూడా ఈ యొక్క తెగులు గర్జించగలిగిన శక్తి మాకు దయచేయగలరా. ప్రభుత్వ వారందరికీ దయచేయగలండి, కాపులను వారందరికీ దయచేయగలండి. అయ్యా కలిగిన నష్టం మళ్ళా కలుగుతుంది, కలిగిన విపత్తులు మళ్ళా కలుగుతుంది. నీవు విడిపించి నువ్వు రక్షించిన విశ్వాసం కలిగిన జీవితం తండ్రి. అయ్యా పౌరు వారి విశ్వాసం కలిగి పౌరు చేత ఆత్మచేత ప్రేరేపింపబడ్డవాడి 276 మందిని ఓటర్లకు చేర్చగలిగినాడు తండ్రి. ధైర్యం చెప్పగలిగినాడు తండ్రి. 14 రోజుల వరకు ఉపవాసం ఉంది, 15వ రోజు ఉపవాసం తీసుకోగలిగినాడు తండ్రి. ధైర్యం చెప్పే వ్యక్తి వారి మధ్యలో ఉన్నాడు తండ్రి. అయ్యా అపోస్తలుడైన పౌలును వాడిన విధానాన్ని చూస్తున్నాం తండ్రి. అట్టి రీతిగా నువ్వు బలపరిచి ముందుకు కొనసాగించిన దేవా నీ ఆత్మ చేత నింపబడి అయ్యా మా దేశ నాయకులు మా యొక్క ప్రాంత నాయకుల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బలపరచమని సంరక్షణ కాపుదల దయచేయండి. జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్న దేశ పరిపాలన నుంచి జరుగుతున్న విపత్తులు జరుగుతున్న దారుణాన్ని విడిపించి తప్పించి రక్షించును. మూర్ఖజనం నుంచి వక్రజనం నుంచి అయ్యా నువ్వు విడిపించు తండ్రి. ఈ లోకంలో పాపముల వారి నుంచి విడిపించు. పాపం నుంచి విడుదల, శోధన నుంచి విడుదల, అపవిత్రత నుంచి విడుదల. అయ్యా వివాహాలు కాకుండా ఎవరితో ఉన్నారో పీడిపబడుతున్న సాధన నుంచి విడుదల. ఉద్యోగం లేకుండా అయ్యా నిరుద్యోగుల నుండి అయ్యా వారిలో ఉన్న సాధన నుంచి విడుదల దయచేయండి. ఉద్యోగం దయచేయండి. వ్యాపారాలు మరలా మొదలై సక్రమంగా వ్యాపారాలు సాగినట్టు దయచేయండి తండ్రి. నిరుపక్షించండి దయచేయండి. పనులు లేని వారి పనులు దయచేయము. చిన్న చిన్న పనులు చేసుకునే వారికి వారు చేసే పనులు ప్రయత్నాలు వారికి పూర్తిగా ఉంటుంది. నీవు ధైర్యపరచుడు ధైర్యం దయచేయు తండ్రి. నీ నామమున తెగులను గర్జించు
ఛేదించి ముందుకు సాగినట్టు నడిపించుకొని కొరకు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి లేచి నిలిచినట్లయితే ఆరాధించుకుందాం.